ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో టీడీపీ నేతలు బరితెగించారు. బండ్లమూడిలో దళితులపై టీడీపీ గూండాలు పైశాచికంగా దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే తలలు పగలగొట్టారు. గాయపడిన బాధితులు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దళితులపై దాడిని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఖండించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో టీడీపీ నేతలు బరితెగించారు. బండ్లమూడిలో దళితులపై టీడీపీ గుండాలు పైశాచికంగా దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే తలలు పగలగొట్టారు. గాయపడిన బాధితులు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దళితులపై దాడిని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఖండించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? అయితే ఆ విజువల్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత దారుణంగా పైశాచికంగా తీరు. పోలీస్ కానిస్టేబుల్ మధ్యలో ఉన్న టైంలోనే ఈ దాడి జరిగింది. కర్రలు తీసుకొని దారుణంగా తరలపాలటువంటి దృశ్యాలు చూస్తే నిజంగా ఒక భీతాహ వాతావరణం ఆ గ్రామంలో ఉందని ఆ విజువల్ చెప్తుంది. వాస్తవానికి దళితులకు సంబంధించిన పొలంలోకి ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళ గొర్రెలు వెళ్ళాయని చెప్పి మార్నింగ్ వాళ్ళని నిలదీసేందుకు దళితులు వెళ్ళారు. మా పొలంలో నాశనం చేశారు, మీ గొర్రెలు వచ్చి మా పొలం మీద పడి మా పొలాన్ని మా పంటని నాశనం చేశాయి, ఇదేం పద్ధతిని అడగడానికి పోయే క్రమంలో ఒక వాగ్వాదం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో ఎస్సీ కాలేజీ ఉన్నటువంటి దళితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. మా పంట నాశనం చేశారు, నిలదీస్తే మా మీదకే దాడికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ ని ఊర్లోకి పంపించారు. అదే సమయంలోనే కానిస్టేబుల్ సమక్షంలో మా మీదనే ఫిర్యాదు చేస్తారని ఒక ఆగ్రహంతో ఊడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి మూకలు ఒక్కసారిగా ఆ దళితుల మీద దాడి చేసి కర్రలతోటి మారణాయుధంతో విచక్షణారహితంగా పైశాచికంగా పడుతున్నటువంటి తీరు మనం చూసాం. దాదాపు 4 అందులో ఒకే కుటుంబం చెందినటువంటి గాయాలయ్యాయి. వీళ్ళు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాస్తవానికి ఒక సెన్సిటివ్ గొడవగా మారినప్పుడు పోలీసులు ఇంకొంచెం పెద్ద అధికారి 4 పోలీసులు అక్కడికి వెళ్ళి ఉంటే బాగుండేది ఒక విమర్శ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం కానిస్టేబుల్ వెళ్ళి అక్కడ విచారణ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడేమో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మాత్రం కేవలం 45 మాత్రమే ఎస్సీ కాలేజీ బాధితులు ఉన్నారు. ఆ సమయంలోనే ఒకసారిగా దాడి జరిగింది. కేవలం ఒక రకంగా పోలీసులు కొంత వైఫల్యంగా నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించినట్టుగా ఈ సబ్జెక్ట్ లో మనకి అర్థమవుతుంది. కవిత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తీసుకురా